ఓం శాంతి 4/8/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 18/1/2001. యథార్థ స్మృతికి ప్రమాణము అనగా రుజువు సమర్థ స్వరూపులుగా అయి శక్తుల ద్వారా సర్వుల పాలన చేయండి. ఈరోజు అందరి హృదయాలలో స్మృతులు వస్తున్నాయి. బాప్దాదా వద్ద కూడా అమృత వేళ నుండి స్నేహం మరియు స్మృతులతో కూడిన వెరైటీ మాలలు నలువైపులా ఉన్న పిల్లల తరఫు నుండి మెడలో పడుతున్నాయి. వాటితో పాటు స్మృతి మరియు ప్రేమతో కూడిన హృదయంలోని పాటలను కూడా వింటున్నారు. బాప్దాదాలిరువురు పిల్లలకు రిటర్న్లో భిన్న భిన్న శక్తుల యొక్క భిన్న భిన్న వరదానాల యొక్క మాలలను మెడలో వేస్తున్నారు. ఈ స్మృతి దివసం సాకార ప్రపంచం యొక్క వేదికపై పిల్లలకు సమర్థ స్వరూపం అనే వరదానం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లల యొక్క విశేష దివసం. ఎందుకంటే సాకార రూపంలో సేవకు నిమిత్తులుగా చేసేందుకై పిల్లలను సేవా వేదిక అనే సింహాసనంపై కూర్చోబెట్టి బాధ్యతా కిరీటాన్ని ధరింపజేసిన రోజు. సాకార రూపంలో సేవకు నిమిత్తంగా చేసే పట్టాభిషేకాన్ని జరిపిన రోజు మరియు తిలకాన్ని దిద్దిన రోజు. పిల్లలందరూ బాబాకు సహయోగులుగా అయి నిమిత్తులుగా అయ్యారు మరియు అవుతూ ఉంటారు. బాప్దాదా కూడా పిల్లలు సేవలో ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్లటం చూసి హర్షిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ నంబర్ వారుగా ధైర్యం మరియు ఉల్లాసంతో ముందుకు వెళ్తున్నారు. మెజారిటీ పిల్లలు స్మృతి మరియు సేవలలో నిమగ్నమై ఉంటారు. ఏ విధంగా ఈరోజు పిల్లలు విశేషంగా నలువైపులా బ్రహ్మబాబా స్మృతిలో లవలీనులై ఉంటారు, అదేవిధంగా విశేషంగా బ్రహ్మబాబా కూడా పిల్లల ప్రేమలో లీనమై ఉంటారు. ఈరోజు బ్రహ్మబాబా పిల్లల విశేషతలను చూస్తున్నారు. ఎలా ఎలా అయితే పిల్లలు ప్రతి ఒక్కరి విశేషతలు ఎదురుగా వస్తున్నాయో అలా బ్రహ్మబాబా నోటి నుండి వాహ పిల్లలు వాహ, సభాష్ పిల్లలు సభాష్ అనే మాటలు వస్తున్నాయి. ఇంకా ఏమైంది? బ్రహ్మబాబా వాహ పిల్లలు సభాష్ పిల్లలు అని అనే కొద్దీ పిల్లలందరి నయనాల నుండి ప్రేమ యొక్క గంగా యమునలు ప్రవహిస్తున్నాయి. పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రేమ నదిలో లవలీనులై ఉన్నారు. ఇది వతనం యొక్క దృశ్యం. సాకార ప్రపంచంలో కూడా ప్రతి స్థానంలోనూ స్మృతి మరియు స్నేహం యొక్క దృశ్యాలను బాప్దాదా చూశారు. ఇప్పుడిక మున్ముందేం చేయాలి? స్మృతి అయితే ఉంటుంది, కాని యథార్థ స్మృతికి ప్రమాణం అనగా రుజువు ఏమిటంటే స్మృతి ద్వారా సమర్థ స్వరూపులుగా అవ్వటము. స్మృతి అతి శ్రేష్టమైనది. బ్రాహ్మణులుగా అయినప్పుడు బాప్దాదా ద్వారా జన్మసిద్ధ అధికారాన్ని ఏదైతే ప్రాప్తి చేసుకున్నారో దానిని క్షణకాలపు స్మృతి ద్వారానే ప్రాప్తి చేసుకున్నారు. హృదయం తెలుసుకుంది మరియు హృదయంలో మనసులో బుద్ధిలో స్మృతి కలిగింది. నేను బాబావాడిని మరియు బాబా నా వారు. ఈ స్మృతి ద్వారానే జన్మసిద్ధ అధికారానికి అధికారులుగా అయ్యారు. ఈ స్మృతే సర్వశక్తులకు తాళం చెవిగా అయ్యింది. ఈ స్మృతి బంగారు తాళం చెవి. నేను బాబాకు చెందినవాడిని అనగా నేను ఆత్మను. ఆత్మనైన నేను బాబా బిడ్డను అన్న నిశ్చయం కలిగినప్పుడు ఆ నిశ్చయం కలగటానికి ఎంత సమయం పట్టింది? కోర్స్ చేయటానికి సమయం పట్టింది, కాని నిశ్చయం కలగటానికి ఎంత సమయం పట్టింది? క్షణకాలంలో ఒప్పందం కుదిరింది కదా.
క్షణంలో వారసత్వానికి అధికారులుగా అయిపోయారు. అధికారులుగానైతే అందరూ అయ్యారు. అందరూ అధికారులుగా అయ్యారు కదా, లేక అవుతూ ఉన్నారా? అధికారులుగా అయిపోయారా? ఇది పక్కాయేనా? అచ్చా, డబల్ విదేశీయులు వారసత్వానికి అధికారులుగా అయ్యారా? పాండవులు అధికారులుగా అయ్యారా? పక్కానా? 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 చాలా మంచిది. అధికారులకు అభినందనలు. అధికార రూపంలో విశేషంగా బాబా ద్వారా సర్వశక్తులు లభించాయా? ఒక చేతినెత్తండి. లభించాయా? సర్వశక్తులు లభించాయి కదా? లేక కొందరికి 8 శక్తులు, కొందరికి 6 శక్తులు లభించాయా? స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివంతులు అని పిలుచుకుంటారు కూడా. శక్తివంతులు అని అనరు, సర్వశక్తివంతులు అని అంటారు. ముందు కూర్చున్న వీరు సర్వశక్తివంతులేనా? బాప్దాదా సర్వ అన్న పదం గురించి అడుగుతున్నారు. అందరూ సర్వశక్తివంతులేనా? లేక కొందరు శక్తివంతులు కూడా ఉన్నారా? అటువంటి వారెవరైనా ఉన్నారా? నేను సర్వశక్తివంతుణ్ణి కాను, కాని శక్తివంతుణ్ణు అని అనేవారెవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరా? ఎవరూ చేతులెత్తటం లేదు. అందరూ మాస్టర్ సర్వశక్తివంతులే. అచ్చా, అయితే ఓ మాస్టర్ సర్వశక్తివంతులారా, బాప్దాదా అడుగుతున్నారు, ప్రకృతి, మాయా, స్వభావ సంస్కారాలు, వాయుమండలం, వీటి ద్వారా వచ్చే పరిస్థితుల్లో సర్వశక్తివంతులే కదా? ప్రకృతి, మాయా, సంస్కారాలు, వాయుమండలం లేక సాంగత్య దోషం, ఈ 5 మీ శక్తి ఆధారంగా ఆధీనం చేసుకున్నారా? ఇది 5 తలల సర్పం. ఈ సర్పంపై, ఈ 5 తలలపై అధికారులుగా ఈ నాట్యం చేస్తారా? మీరు నాట్యం చేస్తారా? లేక ఏదైనా ఒక తల బయటకొచ్చి మీపై నాట్యం చేస్తుందా? సర్పం కూడా చాలా బాగా నాట్యం చేస్తుంది కదా. మరి ఏదైనా ఒక తల మీకు నాట్యం చూపించటానికైతే రావటం లేదు కదా. ఎప్పుడైనా దాని ఆటను చూడటం మంచిగా అయితే అనిపించటం లేదు కదా. ఆటను చూడటంలో మునిగిపోలేదు కదా. ఆ 5 సర్పాలను మెడలోని హారంగా చేసుకున్నారా? శేషపాన్పుగా చేసుకున్నారా? నాట్యం చేసే వేదికగా చేసుకున్నారా? మీ యొక్క అంతిమ మహాదేవ్, తపస్వీదేవ్, అశరీరీ స్థితి కల దేవాత్మ, ఫరిష్తా ఆత్మ ఈ స్మృతి చిహ్న రూపంలో ఈ సర్పాలన్నింటినీ కంఠహారంగా చూపించారు. ఎప్పుడైతే ఈ మాలను ధరిస్తారో అప్పుడు బాబా మాలలో మంచి నంబర్లో సమీపమణులుగా అవుతారు. విజయమాలలో సమీపమణులుగా అవుతారు. బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, వర్తమాన సమయంలో సమయం అనుసారంగా విశేషంగా సహనశక్తి మరియు సమస్యను లేక పరిస్థితిని ఎదుర్కొనే శక్తి కర్మలలో అవసరం. కేవలం మనసు మరియు వాణి వరకే కాదు, కర్మల వరకు కూడా అవసరం. బాప్దాదా రిజల్ట్లో ఏం చూశారంటే, శక్తులు ఉన్నాయి, శక్తులు లేవని కాదు, ఉన్నాయి. కాని తేడా ఏమొస్తుంది? అవసరమైన సమయంలో ఏ శక్తిని ఏ విధితో కార్యంలో పెట్టాలో దానిని అవసరమైన సమయంలో మరియు విధిపూర్వకంగా ఉపయోగించటంలో, కార్యంలో పెట్టడంలో తేడా వచ్చేస్తుంది. స్మృతి ఉంది, కానీ స్మృతిని సమర్థ స్వరూపంలోకి తీసుకురారు. స్మృతి ఎక్కువగానే ఉంది, సమర్థత అప్పుడప్పుడు తక్కువగా, అప్పుడప్పుడు మంచిగా ఉంటుంది. స్మృతి అనేది వారసత్వానికి అధికారులుగా చేసింది, కాని ప్రతి స్మృతి యొక్క సమర్థత విజయులుగా చేసి విజయమాలలోని సమీపమణిగా చేస్తుంది. సమర్థతలను
స్వరూపంలోకి తీసుకురండి. స్మృతి మనసులో ఉంది, బుద్ధిలో ఉంది. కాని మీ స్వరూపంలో ప్రతి కార్యంలో ప్రతి సమర్థత ప్రత్యక్ష రూపంలోకి రావాలి. స్మృతి దివసాన్నైతే చాలా బాగా జరుపుకున్నారు. ఇప్పుడు సమర్థతలను స్వరూపంలోకి తీసుకురండి. ఒకవేళ మీరు ఎవరినైనా చూస్తే మీ నయనాల ద్వారా వారికి సమర్థ స్వరూపం అనుభవం అవ్వాలి. మీ ప్రతి మాట ద్వారా ఇతరులు కూడా సమర్థులుగా అవ్వాలి. సమర్థతను అనుభవం చేయాలి. సాధారణ మాటలు ఉండకూడదు. మీ ప్రతి మాట ద్వారా మీకు సమర్థత యొక్క వరదానం ఏదైతే లభించిందో దానిని మీరు వారికి అనుభవం చేయించండి. మనసు బుద్ధి ద్వారా శ్రేష్ఠ సంకల్పాలను మరియు యథార్థ నిర్ణయ శక్తితో కూడిన వాయుమండలాన్ని స్వరూపంలోకి తీసుకురండి. సాధారణ నడవడికలో కూడా ఫరిష్తా తనముకు చెందిన సమర్థ స్వరూపం కనిపించాలి. డబల్ లైట్ యొక్క అనుభవం స్వయానికి మరియు ఇతరులకు కూడా కలగాలి. ఇలా ఉన్నారా? కనుక నడుస్తూ తిరుగుతూ సమర్థ స్వరూపులుగా అవ్వండి మరియు ఇతరులకు సమర్థతను అందించండి. బాబా ఈరోజు బ్రహ్మ బాబాను విహారానికి తీసుకువెళ్లారు. ఎక్కడికి విహారానికి తీసుకువెళ్లారు? బ్రహ్మ బాబా అవ్యక్తమైన తర్వాత దేశ విదేశాలలో ఎవరైతే అవ్యక్త జన్మం తీసుకున్నారో ఆ బ్రాహ్మణులందర్నీ చూపించారు. వారు ఎంతమంది ఉండుండొచ్చు? సాకార రూపం కంటే కూడా అవ్యక్త రూపంలోని రచన చాలా ఎక్కువగా ఉంది. ప్రతి స్థానంలోని అవ్యక్త రచనైన ఆత్మలందర్నీ వతనంలో ఇమర్జ్ చేశారు. విన్నారా? వారిలో మీరు కూడా ఉన్నారు కదా. మరియు ప్రతి ఒక్కరికి బాప్దాదా చాలా స్నేహంతో కూడిన సమీప దృష్టిని ఇచ్చారు మరియు అవ్యక్త రచనకు ఒక విశేషమైన కానుకను కూడా ఇచ్చారు. ఇప్పుడిక్కడెవరైతే కూర్చున్నారో వారిలో సాకార బ్రహ్మ తర్వాత బ్రాహ్మణులు ఎవరైతే రచనలోకి వచ్చారో వారు చేతులెత్తండి. మెజారిటీ ఉన్నారు. మంచిది, చేతులు దించండి. అచ్చా, సాకార రూపంలోని రచన ఎవరైతే ఉన్నారో వారు చేతులెత్తండి. చాలా కొద్దిమంది ఉన్నారు. నేటి ఈ సభలో చాలా కొద్దిమంది ఉన్నారు. కనుక బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని ఇమర్జ్ చేశారు. ఎందుకంటే సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడైతే కూర్చొని కూడా కూర్చోలేరు. వతనంలోనైతే అందరూ రాగలరు. అక్కడ ఎంత పెద్ద స్థానం కావాలంటే అంత పెద్ద స్థానం ఉంది. కావున బాప్దాదా అందర్నీ వతనంలో ఇమర్జ్ చేశారు, అనగా ఆహ్వానం ఇచ్చి పిలిపించారు. అందరూ చాలా సంతోషపడుతున్నారు మరియు బాప్దాదా వారికంటే కూడా ఎక్కువ సంతోషపడుతున్నారు. బాప్దాదా అటువంటి రత్నాలకు కానుకనిచ్చారు. అదేంటంటే చాలా సుందరమైన మచ్చలేని వజ్రాలతో కూడిన చాలా మెరుస్తూ ఉన్న కమల పుష్పము. ఆ కమల పుష్పంలోని ఒక్కొక్క ఆకులో భిన్న భిన్న శక్తులున్నాయి. అవి రకరకాల రంగులతో మెరుస్తూ ఉన్నాయి. ఆ మచ్చలేని వజ్రపు కమల పుష్పాన్ని మీరు ఇమర్జ్ చేసుకోండి. అది ఎంత శోభాయమానంగా ఉంటుంది. ఇమర్జ్ అయిందా? ఇమర్జ్ చేసుకున్నారా? డబల్ విదేశీయులు ఇమర్జ్ చేసుకున్నారా? టీచర్లు ఇమర్జ్ చేసుకున్నారా? పాండవులు ఇమర్జ్ చేసుకున్నారా? మరియు మధురాతి మధురమైన మాతలు ఇమర్జ్ చేసుకున్నారా? మాతలు ఈ విశ్వవిద్యాలయం యొక్క విశేషత. అందరికీ ఏ విషయంలో ఆశ్చర్యం అనిపిస్తుంది? ఎంతో మంది మాతలున్నారు. వీరు శక్తులుగా తయారయ్యారు. ఇంతమంది మాతలు పవిత్రతా వ్రతాన్ని ధారణ చేసి దేవీల రూపంలోకి పరివర్తన అయిపోయారు. మెజారిటీ మాతలే కనిపిస్తున్నారు. బాప్దాదా ఈరోజు అవ్యక్త రచనకు
చాలా చాలా ప్రేమనిచ్చారు. మరియు వతనంలో తోటను కూడా ఇమర్జ్ చేశారు, పర్వతాన్ని కూడా ఇమర్జ్ చేశారు, దాంతోపాటు సాగరాన్ని కూడా ఇమర్జ్ చేశారు. మరియు అందర్నీ చాలా బాగా తిప్పారు. అలా తిరగడానికి ఫ్రీడమ్ ఉంది. ఆడించలేదు. బాల్ మరియు బ్యాట్ బాల్ యొక్క ఆటను ఆడించలేదు. కొందరు సాగరం యొక్క అలల్లో తేలియాడుతున్నారు, కొందరు పర్వతంపై కూర్చున్నారు, కొందరు తోటలో తిరుగుతున్నారు. కావున ఈరోజు వతనంలో అవ్యక్త రచన యొక్క సభ ఉంది. బాప్దాదా అందరికీ ఏ వరదానాన్ని ఇచ్చారంటే, సదా సర్వశక్తులతో జీవించి ఉండండి, ఎగురుతూ ఉండండి. బాప్దాదా నేటి ఈ స్మృతి దివసంలో ఇచ్చిన విశేషమైన మహామంత్రం ఏమిటంటే, స్మృతి స్వరూపులుగా అయి సమర్థతలను స్వరూపంలోకి తీసుకురండి. ఖజానాలను గుప్తంగా ఉంచకండి. ప్రతి కర్మ ద్వారా వాటిని బయటకు ప్రత్యక్షం చేయండి. ఏ ఆత్మనైనా దృష్టి ద్వారా అయినా, నోటి మాట ద్వారా అయినా కర్మలలో సంపర్కంలోకి వచ్చినా వారికి సమర్థులుగా అయ్యే సహయోగాన్ని ఇవ్వండి. సమర్థ స్వరూపం యొక్క స్నేహాన్ని ఇవ్వండి. బాప్దాదా ఇది కూడా చూశారు. ఎవరైతే కొత్త కొత్త పిల్లలు వస్తారో వారిలో కొంతమంది ఎలా ఉంటారంటే, వారికి బాప్దాదా యొక్క సహయోగంతో పాటు బ్రాహ్మణులైన మీ నుండి ధైర్యం, ఉల్లాసం, ఉత్సాహం, సమాధానం లభించాల్సిన అవసరం ఉంది. వారు చిన్న చిన్నవారు కదా. చిన్నవారైనా కానీ ధైర్యాన్ని పెట్టి బ్రాహ్మణులుగా అయితే అయ్యారు కదా. కనుక చిన్నవారికి శక్తుల ద్వారా పాలన అవసరము. వేరే పాలనేమీ కాదు, శక్తినిచ్చే పాలన యొక్క అవసరం ఉంది. స్థాపనకు త్వరగా బ్రాహ్మణాత్మలు తయారైపోవాలి. ఎందుకంటే తక్కువలో తక్కువ 9 లక్షల మంది అయితే కావాలి కదా. కనుక శక్తుల సహయోగాన్ని ఇవ్వండి. శక్తుల ద్వారా పాలన ఇవ్వండి. శక్తులను పెంచండి. ఎక్కువగా వాదన చేసే శిక్షణలు ఇవ్వకండి. శక్తిని ఇవ్వండి. వారిలోని బలహీనతను చూడకండి. వారిలో ఏ విశేషత లేక ఏ శక్తి లోపించిందో దాన్ని నింపుతూ వెళ్ళండి. నిమిత్తమైన ఆత్మలు ఈ రోజుల్లో ఈ పాలనకు నిమిత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. జిజ్ఞాసులు పెరగటం, సేవా కేంద్రాలు పెరగటం ఇదైతే సాధారణ విషయము. కాని ప్రతి ఒక్క ఆత్మను బాబా సహాయంతో శక్తిశాలిగా తయారు చేయాలి. ఇప్పుడు దీని అవసరం ఉంది. సేవనైతే అందరూ చేస్తున్నారు, మరియు సేవ చేయకుండా ఉండలేరు కూడా. కాని సేవలో శక్తి స్వరూపపు వైబ్రేషన్లు ఆత్మలకు అనుభవం అవ్వాలి. శక్తిశాలి సేవ ఉండాలి. సాధారణ సేవనైతే నేటి ప్రపంచంలో చాలా మంది చేస్తున్నారు. కాని మీ విశేషత శక్తిశాలి సేవ. బ్రాహ్మణాత్మలకు కూడా శక్తి యొక్క పాలన అవసరము. అచ్చా, బాప్దాదా ఎదురుగా దేశ విదేశాల్లో ఉన్న పిల్లలు దూరంగా ఉన్నా కూడా ఎదురుగా ఉన్నారు. బాప్దాదాకు తెలుసు, అందరూ ఒకటే మాట అంటారు, మా ప్రియ స్మృతులను కూడా ఇవ్వండి, మా ప్రియ స్మృతులను కూడా ఇవ్వండి. బాప్దాదా వద్దకు అందరి స్మృతి తప్పకుండా చేరుకుంటుంది. ఉత్తరాల ద్వారానైనా, మాటల ద్వారానైనా, కార్డుల ద్వారానైనా, నేటి ఈమెయిల్ ద్వారానైనా పంపిస్తారు. సైన్స్ సాధనాలు చాలా వచ్చేశాయి. బాప్దాదా వద్దకు సాధనాల ద్వారా కూడా స్మృతి చేరుకుంటుంది, మరియు హృదయం యొక్క ధ్వని ద్వారా కూడా స్మృతి చేరుకుంటుంది. హృదయం యొక్క ధ్వని అన్నింటికంటే త్వరగా చేరుకుంటుంది. ఈరోజు ఎవరైతే హృదయం ద్వారా రకరకాల సాధనాల ద్వారా స్మృతిని పంపించారో వారందరికీ బాప్దాదా ప్రియ స్మృతులు ఇస్తున్నారు. పిల్లలు ఒక్కసారి స్మృతి చేస్తే బాబా 14 రెట్లు రిటర్న్లో ప్రియ స్మృతులు ఇస్తున్నారు.
అచ్చా. నలువైపులా ఉన్న హృదయంతో సమీపంగా ఉండే సమర్థాత్మలకు, సదా అవసరమైన సమయంలో ప్రతి శక్తిని స్వరూపం ద్వారా ప్రత్యక్షం చేసే శ్రేష్ఠాత్మలకు, సదా శక్తుల ద్వారా ఆత్మల యొక్క పాలనకు నిమిత్తులయ్యే బాబా యొక్క సహయోగి ఆత్మలకు, సదా ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని, ఉల్లాస ఉత్సాహాలను ఇచ్చే ఎగిరే కళలో ఎగిరేవారికి, సదా సమస్యను సమాధానంలోకి పరివర్తన చేసే విశ్వ పరివర్తక ఆత్మలకు, స్మృతి స్వరూపుల నుండి సమర్థ స్వరూపులుగా అయ్యే ఆత్మలకు బాప్దాదాల పదమాల రెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే. అచ్చా, ఈరోజు విశేషంగా ఈ సంగం భవన్ వారు ఉన్నారు కదా, సంగం భవన్ వారు వచ్చారు. వారి సేవ కూడా తక్కువేమీ కాదు. ఈరోజు విశేషంగా వారి స్మృతి బాప్దాదాకు చేరుకుంది. రిసీవ్ చేసుకునే సేవ కూడా తక్కువేమీ కాదు. ఆ మాటకొస్తే శాంతివన్ సేవాదారులు ఎవరైతే ఉన్నారో వారందరి సేవ ఒకరికంటే ఒకరిది ముందుంటుంది. బావుంది. మేల్కోవాల్సి కూడా ఉంటుంది, నడవాల్సి కూడా ఉంటుంది, పరిగెత్తాల్సి కూడా ఉంటుంది, సంతుష్టం కూడా చేయాల్సి ఉంటుంది. అభినందనలు. పాండవ్ భవన్ వారికి, మధుబన్ యొక్క 4 భుజాల వారికి అందరికీ అభినందనలు, అభినందనలు, అభినందనలు. మాకు బాప్దాదా ఏం చెప్పలేదే అని డబల్ విదేశీయులు చూస్తున్నారు. డబల్ విదేశీయులంటే బాప్దాదా సహితంగా దాదీలు మరియు బ్రాహ్మణులందరికీ డబుల్ త్రిబుల్ ప్రేమ ఉంది. ఎందుకని? బాప్దాదా సదా విశేషత వినిపిస్తూ ఉంటారు. వీరు ఎన్నో రకాల సంస్కృతులు అనే అడ్డుగోడలను పడగొట్టి బ్రాహ్మణ జీవితంలోకి చేరుకున్నారు. బ్రాహ్మణ సంస్కృతి కలవారిగా అయ్యారు. వీరు వేరే దేశం నుండి వచ్చారు అని అనిపించదు. వీరు మన భారత్కు చెందినవారు మరియు సదా ఇలానే ఉంటారు. అందుకే డబల్ విదేశీయులకు కూడా చాలా చాలా కోటాను కోట్ల రెట్ల అభినందనలు. చాలా మంచిది. వరదానము: దేహభానం నుండి అతీతంగా అయి పరమాత్మ ప్రేమను అనుభవం చేసే కమలాసనధారి భవ. కమలాసనం బ్రాహ్మణాత్మల శ్రేష్ఠ స్థితికి గుర్తు. ఇటువంటి కమలాసనధారి ఆత్మలు ఈ దేహభానం నుండి స్వతహాగా అతీతంగా ఉంటారు. వారిని శరీరభానం తన వైపుకు ఆకర్షించదు. ఏ విధంగా బ్రహ్మబాబా నడుస్తూ తిరుగుతూ ఫరిష్తా రూపం లేక దేవతారూపం సదా స్మృతిలో ఉండేదో, అలా సహజంగా దేహీ అభిమానీ స్థితి సదా ఉండాలి. దీనినే దేహభానం నుండి అతీతంగా ఉండటమని అంటారు. ఈ విధంగా దేహభానం నుండి అతీతంగా ఉండేవారే పరమాత్మకు ప్రియమైన వారిగా అవుతారు. స్లోగన్: మీ విశేషతలు మరియు గుణాలు ప్రభు ప్రసాదము. వాటిని నావి అని భావించడమే దేహాభిమానము. ఓం శాంతి.